సార్ ఆర్థమెటిక్ నుంచి మెయిన్ ఈజీ ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి. అర్థమెటిక్ నుంచి ఈజీ ఉన్న టాపిక్స్ ఏముంటాయి సార్, అన్నీ ఈజీనే. నేను ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్లో కొంత కష్టం అనిపిస్తుంది, కానీ మిగతా ఇప్పుడు కాలం పని కావచ్చు, కాలం దూరం కావచ్చు, సంఖ్యమాన నెంబర్ సిస్టమ్ కావచ్చు, అంటే ఇట్లా మనం తీసుకుంటూ పోతుంటే అంతే చాలా సింపుల్గానే ఉంటుంది సార్. అంత 10th స్టాండర్డే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎవరైనా కానీ ప్రిపేర్ అయ్యేటువంటి ఏ స్టూడెంట్ అయినా కానీ, ఇప్పుడు మన సిలబస్ ఎగ్జాంపుల్గా అందరు చదివేటువంటి ఏదో ఒక బుక్ని, స్టాండర్డ్ బుక్ని ఫాలో అవుతారు కదా, ఆ బుక్ని ముందరేసుకొని ముందుకు పెట్టుకొని దాంతోపాటు ఆ 10th వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ని ఒకసారి మనం తిరిగేసి చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది కాలం పని ఎక్కడి నుంచి ఉంటుంది. అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నెంబర్ సిస్టము, దాని తర్వాత మనకు ఉన్నటువంటి సర్కిల్స్ కావచ్చు, తర్వాత ట్రిగనమెట్రీ కావచ్చు, ఇదంతా మొత్తము 10th స్టాండర్డే ఉంటుంది సార్. ఇంకొన్ని క్వశ్చన్లు అయినా మారితే మారచ్చేమో, కానీ మనము అంటే నేనేమంటానంటే 85% నువ్వు అదే క్లియర్ అవుతుంది. నేనంటే ఇంకా 90% అంట స్కూల్ బుక్స్ వరకు 10th వరకు నువ్వు థరో ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఉంటే నీకు చాలా ఈజీ సార్. ఓకే.